ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ప్రసంగి గ్రంథం 11 మరియు 12 అధ్యాయములు, సాయంత్రం గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు యొక్క దక్షిణ హస్తం మీకు ఎల్లప్పుడూ తోడై ఉన్నది. ఆయన తన వాగ్దానములను ఎన్నడూ కూడా వెనకకు తీసుకునేవాడు కాదు. పరిస్థితులు ఎంత కష్టమైనప్పటికీ, అవి ఎంత జటిలముగా ఉన్నప్పటికీ, దేవుడు తన యొక్క శక్తిని ఆయన విడుదల చేసి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను తీసుకొని వస్తాడు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు, అతి సమీపంలో ఉన్నది. మీరు నిరీక్షణతో కనిపెట్టండి. ప్రభు కృప ఈ కార్యములన్నీ మీ పట్ల జరిగించడానికి సిద్ధపరచబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. 55వ కీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడునూ కదలనీయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. నీ భారమును యెహోవా మీద మోపుము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు నా భారాలు, నా కష్టాలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు, నా ఆవేదనలు, నా యాతనలు, నా ఆక్రందనలు ఎవరైనా నా పక్షంగా మోయగలిగినటువంటి వారుంటే ఎంత బాగుండును అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటి నుండి నేను విడుదల పొంది, నేను చాలా తేలికైన ఆత్మ కలిగి, ప్రతి భారమును నా నుండి దూరమైపోయి నేను సంతోషించదగిన ఆ స్థితిలో ఉంటే ఎంత బాగుండును, అది ఎంత మేలు అని మనం తలపోస్తూ ఉంటాం. అయితే మీకు తెలుసో తెలీదో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకున్నట్టుగా మీ కొరకు, మీ పక్షాన మీ భారములను మోయగలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక మనుషుడు కాదు. ఆయన సర్వశక్తి గల మహిమా సంపూర్ణుడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. మీ పక్షమున నిలబడి ఆయన మీ భారములను మోయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ దేవుని బిడ్డ, మీరు ఒక కింటా బరువు మీ తల మీద మోస్తున్నట్లయితే ఆ బరువు కింద దేవుని యొక్క హస్తాలు పెట్టబడి ఉంటాయి. దేవుని హస్తాలే ఆ బరువుని మోస్తున్నాయి, కానీ మీరు కాదు. కానీ చూచేవారికి లేక నీ మనస్సుకు ఏమనిపిస్తుందంటే, నేనే ఈ భారాలని భరిస్తున్నాను అనిపిస్తుంది. కానీ మీ ఆత్మలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం బయటికి వస్తూ ఉంటుంది. ఏమిటా సాక్ష్యం? నాకు ఇన్ని భారాలున్నా నాకేమనిపించట్లేదు, నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను, నేను నిబ్బరంగా ఉంటున్నాను, నాకేమనిపించట్లేదు అని మీకు అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? మీరు ఆ భారాలని మోయడం లేదు. దేవుడే మీ పక్షమున ఆ భారములను మోస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆ భారములను పూర్తిగా మీ నుండి దూరం చేసి
అధికమైన విశ్రాంతిలోనికి, అద్భుతమైనటువంటి ఆనందంలోనికి ఆయన మిమ్మల్ని తోడుకొని వెళ్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నీ మార్గములను నాకు అప్పగించు, నీ భారములను నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటాను. నీకు ఏ ప్రమాదం, ఏ అపాయం వాటిల్లకుండా నేను నిన్ను కాపాడుతాను. నా దక్షిణ హస్తముతో నిన్ను పట్టుకుంటాను, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని మోస్తాను. ఈ ఉదయం ఇట్టి మాటలతో ప్రభువారు మీ హృదయముతో, మీ ఆత్మతో మాట్లాడుచుండగా మీరు ధైర్యం తెచ్చుకోనండి. ప్రభువా, నేను నీ కొరకే జీవిస్తాను, నీవు నా భారాలు మోయుచున్నందుకు నీకు కృతజ్ఞురాలునై నేనుంటాను నాయనా, నీ మహిమ కోసం జీవిస్తాను ప్రభువా అని దేవునితో చెప్పు. ఆ విధంగా ప్రభు కృపలు ముందుకు సాగి వెళ్ళు. ఈరోజు నిశ్చయంగా ఒక మహిమగల కార్యం నువ్వు చూస్తావు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా భారములను మీరు స్వీకరిస్తున్నారు, మీరు మోస్తూ ఉన్నారు. అవును నాయన, మీ హస్తము గనక మా భారములను మోయకపోతే ఈరోజు ఆ భారాలు మమ్మల్ని నలిచేసి ఉండేటివి. ప్రభువా, మేము ఈ లోకంలో కానరాకుండా వెళ్ళిపోయి ఉండేవారం. అద్భుతమైన మీ ప్రేమ, మీ కనికరం, మీ వాత్సల్యం మా జీవితాలని ఆదరణతో నింపివేసింది నాయన. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంకా మా ప్రియులు ఎవరెవరు తమ భారముల చేత అలసి సొలసిపోయారో వారిని విడిపించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.